తెలంగాణ కాషాయ దళంలో అసలేం జరుగుతోంది? ఢిల్లీ పెద్దలకు ఇక్కడి సీన్ క్లియర్ కట్ గా కనిపిస్తోందా? సొంత మైలేజ్ కోసం పక్కచూపులు చూస్తున్న నేతలకు చెక్ పెట్టేందుకు అధిష్టానం స్క్రిప్ట్ రెడీ చేసిందా? అందుకే రూట్ మార్చకపోతే సీట్ ఊడుద్ది అంటూ నయా వార్నింగ్ ఇచ్చేసిందా? ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా సరే లక్ష్మణ రేఖ దాటితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పేసిందా? ఇంతకీ కమలనాథుల గూటిలో ఏం కలకలం రేగుతోంది? అసమ్మతి రాగాలకు కోర్టు పాలిటిక్స్ కు బ్రేకులు వేసేందుకు ఢిల్లీ బాసులు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంపైన దృష్టి పెట్టిన బీజేపీ అధిష్టానం రాష్ట్ర స్థాయిలో అంతర్గత ఐక్యత, క్రమశిక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ లోపల సమన్వయ లోపాలు, నేతల వ్యక్తిగత వ్యూహాలు, ఇతర పార్టీలతోటి సన్నిహిత సంవాదాలపైన హైకమాండ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో బీజేపీ తన రాజకీయ స్థిరత్వాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఇలాంటి అంతర్గత విభేదాలు పార్టీ క్యాడర్లో గందరగోళాన్ని కలిగించే అవకాశం ఉంది. అయితే హైకమాండ్ జోక్యంతో క్రమశిక్షణ పెరుగుతుందని, రాబోయే రోజుల్లో నేతలపై మరింత నియంత్రణ కనిపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దక్షిణాదిలో పట్టు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అధిష్టానం తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా స్పష్టమవుతోంది. అయితే లోపల ఇల్లు చక్కబెట్టకుండా బయట యుద్ధం గెలవలేమని గ్రహించిన పెద్దలు ముందుగా సొంత పార్టీలోని లీకేజీలను అరికట్టే పనిలో పడ్డారు. ఇప్పటివరకు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సాగిన నేతలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. గతంలో రైతు ఘోష, బీజేపీ భరోసా అంటూ నేతలందరినీ ఒకే బస్సు ఎక్కించిన హైకమాండ్ ఇప్పుడు కూడా రైతు ఘోష, బీజేపీ భరోసా పేరుతో అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అందుకోసం అధిష్టానం ఈసారి మరింత కఠినమైన రూల్స్ పాస్ చేసినట్లుగా టాక్ నడుస్తోంది. అయితే అసలు తలనొప్పి అంతా కొందరు నేతల డబుల్ గేమ్తోనే మొదలైందట. తెలంగాణ బీజేపీలోని కొందరు ముఖ్య నాయకులు రాష్ట్ర అధికార పార్టీతో లోపాయికారి ఒప్పందాలు పెట్టుకున్నారని, ఇంకొందరైతే ఏకంగా అంటకాగుతున్నారనే పక్కా సమాచారం హస్తిన పెద్దల చేతికి చిక్కినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కీలక జిల్లాలో నడుస్తున్న ఈ కోవర్టు పాలిటిక్స్ వ్యవహారంపైన ఢిల్లీ నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉందట. ఎన్నికల సమయంలో సొంత పార్టీ ఫండ్స్ వాడుకుంటూనే పక్క పార్టీల నుంచి కూడా లబ్ధి పొంది సైలెంట్ అయిపోయిన సదరు నేతల జాతకాలను రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి స్కాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే కాషాయ నేతలు అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో, ముఖ్యంగా ముఖ్యమంత్రితో సన్నిహితంగా మెలగడంపైన హైకమాండ్ గట్టిగానే క్లాస్ తీసుకున్నట్టు టాక్. నియోజకవర్గాల ప్రోటోకాల్ పరిధిని దాటి పక్క జిల్లాలో జరిగే సీఎం పర్యటనలో కూడా బీజేపీ ప్రజాప్రతినిధులు అక్కడ కూడా ప్రత్యక్షం అవడంపైన ఢిల్లీ పెద్దలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. ప్రభుత్వ విఫలాలపై క్షేత్రస్థాయిలో రాజ్యలేని పోరాటం చేయాల్సింది పోయి ఇలా గులాబీ హస్తం లీడర్లతోటి చట్టపట్టాలు వేసుకుని తిరిగితే ప్రజలకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని గట్టిగానే హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన అంతర్గత సమీక్ష సమావేశాల్లో రాష్ట్ర ఇన్ఛార్జి అభయ్ పాటిల్ కొందరు ప్రజాప్రతినిధుల తీరును తీవ్రంగా తప్పుబట్టినట్లుగా గుసగుసలు వినిపించాయి. మీ సమస్యల కోసం, నియోజకవర్గ నిధుల కోసం సీఎంను కలవడంలో తప్పులేదు, కానీ సంబంధం లేని వేదికలపైన ఆయన్ను రిసీవ్ చేసుకోవడం, భజన చేయడం ఏంటి అంటూ నిలదీసినట్లుగా సమాచారం. ఈ తరహా పద్ధతులు పార్టీ క్యాడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయని, ఇకపై ఇలాంటి అతి ప్రదర్శిస్తే సహించేది లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారట. మొత్తానికి చూస్తుంటే తెలంగాణ బీజేపీలో ఇకపై సొంత ఎజెండాలు నడిపేందుకు వీలేదని అధిష్టానం గీత గీసేసింది. పక్క చూపులు చూసేవారిపై తాడే నిఘా పెట్టిన ఢిల్లీ పెద్దలు ఎవరైనా గీత దాటితే ఎక్స్ట్రా తోకలు కత్తిరించడానికి వెనకాడబోమని హింట్ ఇచ్చేశారట. ఈ దెబ్బతో నేనైనా రాష్ట్ర నేతలు ధరలోకి వస్తారా, లేక లోపాయికారి రాజకీయాన్ని కంటిన్యూ చేస్తారా అని పార్టీలో చర్చ జరుగుతోంది. మొత్తానికి తెలంగాణ బీజేపీలో అంతర్గత ఐక్యతను బలోపేతం చేయడం ఇప్పుడు ప్రధాన ఎజెండాగా మారినట్లు కనిపిస్తోంది. పార్టీ అధిష్టానం తీసుకునే తదుపరి చర్యలు రాష్ట్ర రాజకీయ సమీకరణాలపైన ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.